మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతాలలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొయ్యలగూడెం సమీపంలో అటవీ ప్రాంతంలో ఇటు బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రీనా, ఏదైతే దేశంలో పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరువైతే ఉందో దానికి సంబంధించి గత 4 నెలలుగా కూడా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా అయితే అల్లూరు జిల్లా మారేడుమల్లిలో అయితే ఈ రోజు ఉదయాన వేకువజామున అయితే భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో అయితే దాదాపు 3 కమిటీ నేతలు, జోనల్ కమిటీ నేతలు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఉదయ్, అరుణ, అంజు అనే ఈ యొక్క 3 కూడా చనిపోవడం అయితే జరిగింది. రవి అనేది ఇప్పుడు గాజర్ల రవి అనే అతడైతే అలియాస్ ఉదయ్ గాను, గణేష్ ను అలియాస్ బిరూస్ గాను తెలంగాణ ప్రాంత వాసుల్లో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. దాదాపు వీళ్ళ పైన భూములపల్లి జిల్లాగా ఏదైతే ఉందో అక్కడే వాళ్ళపైన 25 లక్షల రూపాయలు అయితే అక్కడ ఏఓబి స్పెషల్ ఇది జోనల్ అయితే కేటాయించారు. 25 లక్షల రూపాయలు రివార్డు ప్రకటన కూడా ఉంది. వాళ్ళని పట్టుకుంటేనైతే ఈ రవి పైన అయితే ఉండడం జరిగింది. అలానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వెంకట రవిలక్ష్మి చైతన్య అలియాస్, ఆవిడని అరుణ అంటారు. అరుణ అయితే దాదాపు విశాఖ జిల్లాలో గతంలో కొలారి సర్వేశ్వరరావు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలోనే ఆ ఎమ్మెల్యే హత్యకైతే ఆమె పూర్తిగా అయితే దోహదం, పూర్తి ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ అంతా ఆవిడే చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆవిడని పట్టుకుంటే దాదాపు 20 లక్షల రూపాయలను అయితే రివార్డు ప్రకటించడం 2 ఉభయ రాష్ట్రాలలో కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ మధ్య ఈ యొక్క దాడి ఏదైతే ఉందో పూర్తిగా అయితే ఇద్దరు బలగాల వైపు అలానే మావోయిస్టుల వైపు ఇద్దరు మధ్య కూడా ఎదురు కాల్పులు జరగడంతో దాదాపు వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. ఉదయం నుండి జరుగుతున్న ఈ కుంబింగ్ లో మరికొంతమంది అయితే వారి యొక్క ప్రాణాలు కూడా, మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని అయితే దాదాపు అందరూ తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఉదయ్, అరుణ, అంజు ఈ 3 మరణించడంతో మొత్తం మావోయిస్టులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ యొక్క కుంబింగ్ సంబంధించి వారి యొక్క ప్రాణాలు ఎవరైనా కోల్పోతామని అయితే దాదాపు దాక్కోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ అక్కడ ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా కూడా కొంతమంది దాక్కోవడం జరుగుతుంది. మరికొంతమంది అయితే పోలీస్ బలగాలతో ఎదురు కాల్పులకు సిద్ధపడడానికి కూడా ముందుకెళ్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ నుండి ఎటువంటి పూర్తి సమాచారం అయితే లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఇందులో వాళ్ళు కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురు కాల్పుల్లో వాళ్ళకి ఏమైనా గాయాలు కానీ వాళ్ళు ఏమైనా చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం జరిగింది. ఓన్లీ మావోయిస్టులు మాత్రమే 3 మృతి చెందారన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. మరింత మంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉంటుందని కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులైతే మనకు తెలుస్తున్నాయి. రీనా, రైట్. సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.